రథసప్తమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి. మాఘమాసం శుక్లపక్షమి సప్తమి తిథి రోజున రథసప్తమిని జరుపుకుంటారు. ఈ రోజు సూర్యుడు ఉత్తరాయణ దిశను ప్రయాణం ప్రారంభించగా భావిస్తారు. సూర్యుడు తన 7 గుర్రాలు లాగుతున్న రథంపై ఆకాశంలో సంచరిస్తాడనే ప్రతీకాత్మక భావన నుంచే ఈ పండుగకు రథసప్తమి అనే పేరు వచ్చింది. 7 గుర్రాలు వారంలో ఉన్న 7 రోజులు, అలాగే సూర్యుని కాంతి విస్తరణకు సంకేతంగా భావిస్తారు. ఈ రోజు సూర్య ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యం, శక్తి, జ్ఞానం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. లోకల్ 18 ప్రేక్షకులకు స్వాగతం. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కలెక్టర్ స్వప్నికల్ దినకర్ ఆధ్వర్యంలో. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర పండుగ ప్రకటించిన తర్వాత అరసవెల్లి యొక్క రథసప్తమి ఉత్సవాలను 7 రోజుల పాటు జరిపించాలని కలెక్టర్ గారు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే 23వ తేదీ శుక్రవారం నాడు 10,000 మందితో సూర్య నమస్కారాల ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గత సంవత్సరం సూర్య నమస్కారాల కార్యక్రమం సుమారుగా 3,000 మంది వరకు అనుకోగా 5,000 మంది వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 80 ఫీట్ రోడ్లో ఉన్న రోడ్డు మొత్తం ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు సూర్య నమస్కారాల యొక్క వాలంటీర్స్ మరియు విద్యార్థులు అందరితో కిటకిటలాడుతూ ఈ సూర్య నమస్కారాల ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 23వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఈ సూర్య నమస్కారాల ప్రోగ్రాము సుమారుగా 10,000 మంది భక్తులు మరియు విద్యార్థులు వాలంటీర్లతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ స్వప్నికల్ దినకర్ కుండార్కర్ గారు మీడియాకు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే అన్ని స్కూల్స్ మరియు కాలేజెస్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వారికి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయమని, అలాగే కర్టెన్ రైజ్ కార్యక్రమం రోజు కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. ఈ 10,000 మంది పార్టిసిపేట్ చేసి సూర్య నమస్కారాల యొక్క విశిష్టత, అది ఎలా చేయాలి ఏంటి ప్రతిదీ కూడా స్టేజ్ పై నుండి వివరిస్తూ వాటి యొక్క ప్రాముఖ్యత, ఇవి చేయడం వల్ల శరీరానికి కలిగే అనేక రకమైన రుగ్మతల నుంచి మనం బయటపడవచ్చు అనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ అరసవెల్లి 2026 రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా 23 శుక్రవారం అతి పెద్ద భారీ సంఖ్యలో జనాలతో 10,000 మంది వరకు ఈ కార్యక్రమం సూర్య నమస్కారాల యోగా కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది.